నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 50వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే. సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా. తాత్పర్యము: ఓ కౌంతేయ, నిష్కామ యోగము ఆచరించి దాని ద్వారా జ్ఞాన విజ్ఞానములను నిష్ఠతో ఆర్జించి ఎలాగైతే పరమగతిని పొందుతున్నారో అలాగే కేవలము జ్ఞానయోగముతో కూడా పరమగతిని పొందగలరు. అది ఎలాగో నీకు క్లుప్తంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఇప్పటి వరకు మనము జ్ఞానయోగము కర్మయోగము గురించి తెలుసుకున్నాం. జ్ఞానయోగమును కర్మయోగమును అనుసరించి మోక్షము పొందవచ్చని తెలుసుకున్నాం. అందులో జ్ఞానయోగం గురించి మరలా సంక్షిప్తంగా చెప్తానంటున్నాడు పరమాత్మ. ఈ కింది 3 శ్లోకములు గీతాసారమని చెప్పబడ్డాయి. జ్ఞానము మనకు 3 విధాలుగా కలుగుతుంది. శాస్త్రములు గురుముఖత వినడం వల్ల, విన్నది మననం చేయడం వల్ల, ఆ మననం చేసినది ధ్యానం మొదలగు వాటితో ఆచరించడం వల్ల కలుగుతుంది. అంటే ధ్యానం వల్ల మన మనసులో బుద్ధిలో ఉన్న విపరీత భావనలను తొలగించుకొని మనసును బుద్ధిని నిర్మలంగా ఉంచుకోవడం. ఈ 3 జ్ఞాన మార్గానికి సోపానాలు. ఇందులో ఏది లోపించినా జ్ఞానం కలుగదు. ఈ శ్లోకంలో నిష్ఠా జ్ఞానస్య అని అన్నారు వ్యాసుల వారు. అంటే జ్ఞాననిష్ట. కేవలం శాస్త్రములు చదివి జ్ఞానము సంపాదించినందువల్ల సరిపోదు. ఈ జ్ఞానము అణువున జీర్ణించుకుపోవాలి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ జ్ఞానము ఉపయోగపడాలి. అలా యోగ పడని జ్ఞానం వృథా. ఉదాహరణకు, మనకు బ్యాంకులో 10 లక్షలు ఉన్నాయి, జేబులో 1000 రూపాయల నోట్లున్నాయి. కానీ దాహం వేస్తే నీరు కొనుక్కోవడానికి 20 రూపాయలు లేవు. ప్రాణం పోతోంది. అప్పుడు ఎవడో మనకు కాసిన నీళ్లు ఇచ్చాడు, లేక 20 రూపాయలు ఇచ్చాడు. అదే నిజమైన ధనం. కాబట్టి అవసరానికి ఉపయోగపడని ధనము జ్ఞానము ఉన్నా లేనట్టే. కాబట్టి జ్ఞానాన్ని అణువున పదిలపరుచుకుని దానిని అనునిత్యం ఉపయోగిస్తుంటే పరమ పదము చేరుకోవచ్చు. అది ఎలాగో సంగ్రహంగా చెబుతాను అని అంటున్నాడు కృష్ణుడు. నీటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.